బైబిల్లో ఉన్నటువంటి తప్పులను వెతకడానికి చదువుతూ ప్రారంభించగా బైబిలే నాలోని తప్పులన్నీ బయట పెట్టింది, నా జీవితాన్ని మార్చేసింది. TWR ఇండియా రేడియో స్పీకర్గా ఆర్ఆర్కే మూర్తి గారు వారి యొక్క అనుభవ సాక్ష్యాన్ని మనము విశ్లేషించబోతున్నాం. ఈ విషయాన్ని నేను ప్రత్యేకంగా నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని బట్టి విశ్లేషించడం కాకుండా ఆర్ఆర్కే మూర్తి గారితోనే స్వయంగా కలిసి పనిచేసినటువంటి యవన దైవజనుడు, మరి తనను నేను పరిచయం చేయబోతున్నాను. రేడియో ఇండియా అనే పరిచర్యలో గత 26 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఏ మాధ్యమం లేదు, కేవలము రేడియో అనే ఒక మాధ్యమం మాత్రమే ఉండేది. ఆ మాధ్యమం ద్వారా బైబిల్ గ్రంథాన్ని ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వచనం వెంబడి వచనము విశ్లేషిస్తూ, దేవుడు నాకు ఫుల్ టైం పిలిపించినప్పుడు నేను నా ఉద్యోగం మానేసి రిజైన్ చేసేసి ఫుల్ టైం సేవకు వచ్చాను. సో నేను ఒక యవన దైవజనుడిగా ఉన్నాను. మీ అనుభవం నుంచి నాకు ఒక మంచి సలహా ఇస్తారా? ఒక సలహా చాలు అని అడిగాను. బ్రదర్ ఆయన అద్భుతమైనటువంటి మాట సింపుల్ గా చెప్పి, క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు అందరికీ ఎంతో సుపరిచయమైన వ్యక్తిగా ఒక గొప్ప దైవ సేవకుడు ఆర్ఆర్కే మూర్తి గారు ఉండేవారు. ఎంత పవర్ఫుల్ మాట అయి ఉంటుంది అది. నేను అడిగిన ప్రశ్న ఏంటనంటే, ఏంది చెప్పాను ఇలా నా సాక్ష్యం. అప్పుడు ఆయన అన్న మాట ఏంటనంటే, ఇక ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క బాల్యము గురించి మనము కొంత గమనిస్తే, నాకున్నటువంటి ఆ యొక్క అవగాహన కావచ్చు, లేకపోతే కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారము నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, తన బాల్యం అంతా కూడా గోవిందపురంలోనే కొనసాగి. ఇక వీరి నాన్నగారి గురించి మనం కొంత ఆలోచిస్తే బ్రదర్, ఆయన సంస్కృత పండితుడు, ధ్యాన శ్లోకాలు, భగవద్గీత భాష్యాలు వర్ణిస్తూ ఉండేవారని తను